వణక్కం కెనడా వణుకుతున్నా వేడ అయినా వచ్చా పిక్నిక్కి. వెల్కమ్ టు సదా మీ సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా క్యాల్గరీ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు పిక్నిక్ చేశారండి. ఆ పిక్నిక్ ఎంత అద్భుతంగా చేశారో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బేసిక్గా ఆ రోజు నేను కొంచెం ఎర్లీగా రావాల్సింది, మా క్రికెట్ మ్యాచ్ ఉండబట్టి కొంచెం లేట్ అయింది. అప్పటికే ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా చేశారండి. యాక్చువల్లీ ఈ పిక్నిక్ టైంలో ఏంటంటే ఫోర్కాస్ట్లో వెదర్ అయితే రైన్ చూపించిందండి. సో అందరు కొంచెం టెన్షన్గానే స్టార్ట్ చేస్తారు. కాకపోతే మనం గట్టిగా సంకల్పించి ఈ ప్రోగ్రామ్ చేసినా కానీ దేవుడు కూడా మనకు సహకరిస్తారని. హాయ్ అన్న, సదా మీ సేవలో. వెల్కమ్ టు సిటిఏ పిక్నిక్ సదా మీ సేవలో. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సదా మీ సేవలో. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ నమస్కారం. అందరూ లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ సదా గారు ఈరోజు తెలంగాణ పిక్నిక్ దగ్గర ఉన్నాము, చూడొచ్చు మీరు అందరూ. సో అందరు ఈ వీడియోకి లైక్ చేయండి. వస్తున్నా వచ్చినా కదా. వెల్కమ్. అంతా హోమ్ మేడ్ ఫుడ్. అంతా హోమ్ మేడ్ ఫుడ్ మనమే చేసాం. ఇదనే సూర్య 2 ప్లేట్లు ఇవ్వండి. ప్రెసిడెంట్ ఫాదర్ వస్తున్నారు కదా. అక్కడ కిడ్స్ పెయింటింగ్ జరుగుతుంది. కిడ్సే కాదు, అందరు పెయింటింగ్ వేయిస్తున్నారు. మీ పేరేంటండి? హాయ్, I'm Monica. I'm Sunglow face painting. Okay. I'm a face painter. ఓకే. ఇఫ్ యూ నీడ్ ఎనీ పెయింటింగ్ ఆర్ ఎనీథింగ్ మోనికా గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ క్యూఆర్ కోడ్ని కొంచెం చేయండి. భోజనాలు స్టార్ట్ అయ్యాయి, అందరూ భోజనాలు తింటున్నారు. ఓకే, చూసారు కదా. హౌ వాజ్ ద ఫుడ్? గుడ్. ఓకే. హాయ్, హలో. అందరికి నాకు బగారా రైస్ బాగా నచ్చిందంట. ఏం మాట్లాడుతున్నారు? యూట్యూబ్ లో మాట్లాడచ్చా? చెప్పు. ఈ పిక్నిక్లో పాట్లాక్ సిస్టమ్ పెట్టారండి. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకుని రావాలి. సో బేసిక్గా సిటీ వాళ్ళు ఏం చేశారంటే ఒక మెనూ పెట్టి ఆ మెనూలో ఎవరు ఏం చేయాలో చూస్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా ఒకే ఐటమ్ చాలామంది తీసుకొని వస్తే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా ఉన్నాయి వంటలు. అందరూ హోమ్ మేడ్ ఫుడ్ చేశారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం మిగిలిన ఫుడ్ని కూడా ప్యాక్ చేసి సపరేట్గా పెట్టారు. ఫుడ్ ఆఫ్టర్నూన్ 1 o'clock ఆ టైంకి అయిపోయింది. దాని తర్వాత అసలు మెయిన్ గేమ్ స్టార్ట్ అయ్యాయండి. ఇంత చలిలో కూడా పాపం చలిమంట వేసుకొని పాపం వీళ్ళందరూ పిక్నిక్ వచ్చారు. చెప్పారు బింగో గేమ్ ఆడాలంటే $5 పెట్టి తీసుకోవాలండి. నేను 2 తీసుకున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈసారి మేము గెలవాలి అంతే. ఓకే, ఇది అంతా రాహుల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు రాహుల్ కుటుంబం క్యాష్ ఇచ్చాను. శ్రీనివాస్ బిట్ల గారి సహకారంతో $10 ఇచ్చాను. వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి ఎలవెల్ల కావాల్సింది. లాస్ట్ ఇయర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ బింగో జాక్పాట్ కొట్టారు. ఈసారి కూడా అలా కొట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ మీ పప్పులు అడుకో, ఈసారి మీరు 2 కొన్నాం. ఓకే, చాలా ఉన్నాయి. ఓకే, వెరీ యువర్ బింగో. ఓకే, ఓన్లీ 1. ఓకే, వీళ్ళందరూ బింగోలో డబ్బులు కొట్టాలని వస్తున్నారు. పప్పులు ఏమి కొడుకో, నేనే కొడుతున్నా. ఎస్, $10. ఇంటరాక్ట్ చేయొచ్చు. సో బేసిక్గా క్యాష్ తీసుకుంటారండి. క్యాష్ లేకపోతే ఇంటరాక్ట్ చేయొచ్చు. ఇంటరాక్ట్ చేయాలంటే మన రాహుల్ గారిని అడగాలి, లేదా మన ట్రెజరర్ రవి పిల్లే గారిని అడగాలి. ఈ ట్రాన్స్ఫర్ చేయకుండా $5 ఇవ్వరు, $40. ఓకే ఓకే, కానీ దే విల్ గివ్ ఓన్లీ 1. ఎన్ని టికెట్లకైనా ఓపెన్.
ఇతనే లాస్ట్ ఇయర్ కొట్టాడు, మళ్ళీ కొట్టాలని చూస్తున్నాడు, కానీ ఆ పప్పులే వరకు ప్రైజ్ మనీ మాకే. సో అందరూ రెడీగా ఉన్నారు బింగో ఆడటానికి. ఎవరు ఎన్ని ప్లాన్ చేసుకున్నా ప్రైజ్ మనీ నాదే. ఇప్పుడు రూల్స్ అన్ని అశ్విన్ చెప్తాడు. మళ్ళీ అడగద్దు, వినబడుతుందా? ఓకే, లెట్స్ గో విత్ ద హారిజాంటల్ 5 లైన్స్. హారిజాంటల్ 5 లైన్స్. 1 2 3 4 5 lines, 5 horizontal lines. Each line. So if somebody wants first line, then first line is over. So it's like $20 for one line. So you invested $5 and you're getting $20. Which is a big investment. Big returns, okay? So 5 lines, $20 each. So $100 there. So for a full house, it's $100. Full house is $100. Oh. And that full house we are giving 2 times, 2 chances. Okay, thank you so much. Appudu manam talk cheddam. Okay? Okay, everybody ready? I can't hear you. Okay, let's get it done, guys. 20 yes. ఇది అయిపోతుంది. 72. ఒకసారి అన్ని నెంబర్స్ చెప్పవా? 72. Number 10, 10. 10 ఆడు చూసా. ఎస్ 10. Second horizontal line is gone. Okay? Second horizontal is gone. What is gone? Money chestuda. సూర్య కమ్ ఆన్. First time వచ్చి తీసుకుంటారా? లే అయినా రియల్టర్ వద్దా అంటున్నాడు బ్రో. చేంజ్ మరి ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నా, అందుకే నేను టీగా అవుతున్నా. బోత్ ఆర్ నాట్ సేమ్. 55. ఎస్ మ్యాన్. ఒకటే 51. ఎస్ కొట్టు. చేంజ్ చేసుకోండి అన్నాడు. నలుగురు లేచారు కదా, మనం కూడా ఎత్తుతో చూడలేదు. చూడు సెకండ్ బింగో ఆల్మోస్ట్ నలుగురు వచ్చారు. నలుగురులో ఇద్దరు కాలేదు. ఇద్దరు అయ్యారా? ముగ్గురు రాలేదు. ఓకే, డాక్టర్ సుమా గారు అయ్యారు. అది నా కార్డే. వీళ్ళు ఎక్సైజ్ 50-50. ఈ కార్డు నేను ఇవ్వమంటే నాకు ఇవ్వలేదు, ఎందుకంటే నా 22 నెంబర్ ఉంది కాబట్టి. అపార్ట్మెంట్ ఉండే సుదర్శన్ బిందు జాక్పాట్ కొట్టారు. $100 కదా. ఓకే థ్యాంక్స్. ఓకే, హైడ్రేట్రాక్ ఒక పక్కన ఉండి వాళ్ళు కొట్టడానికి మెయిన్ కారణం శ్రీను పేట్ల గారు. ఈయన అధ్యక్షతనే ఇవన్నీ జరిగాయి. అందరికీ టికెట్లు ఆయనే కొన్నాడు పాపము. బింగో మీరు ఓడిపోయినందుకు చింతిస్తున్నారా మీరు? ప్రతిసారి ఏమేందుకు గెలుస్తుంది? ఇంట్లో ఏదో పూజ చేసి వస్తున్నారు. అవునా? ఇదో ఏనే చేస్తున్నాడు ఉంటుంది కదా. ఎస్, ఏదో జరుగుతుంది. మీరు సిటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారా లేదా వీళ్ళ మీద? ఓకే, దీని గారు ప్రతిసారి వీళ్ళకి రాదని బాధపడుతున్నారు, ఆమెకే వస్తుందని బాధపడుతున్నారు. మీరేమంటారు దీని మీద? అయ్యో, మీకే రాలేదా? దీనికి నేనేం చేయలేనండి, సారీ. మీరే ఏదో ఒకటి తక్షణ కర్తవ్యం చేయాలి. లాస్ట్ టైము తాడు తెగడంతో ఈసారి కొత్త తాడు తెచ్చారు. చూసారా? తగ్ ఆఫ్ వార్ అంటే తాడు కోసం లాక్కుంటారు, కానీ తాడు తీయడం కోసం కూడా లాక్కుంటారని నాకు ఫస్ట్ టైం తెలిసింది. యాక్చువల్గా వర్షం పడిద్ది అనుకున్నామండి, కానీ వెదర్ ఉందండి, చాలా అద్భుతంగా ఉంది.
వన్ ఆఫ్ ద బెస్ట్ వెదర్ ఇన్ క్యాల్గరీ. అందరూ చాలా ఎగ్జైట్గా ఉన్నారు టగ్ ఆఫ్ వార్ ఆడటానికి. ఏం లేదు, పోయినసారి చాలా అద్భుతంగా జరిగింది ఇది, అందుకని ఈసారి కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. చూసారా, గంట నుంచి ఈ తాడు తెరిచే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ తాడు ఓపెన్ చేయడానికి కొంచెం టైం పట్టేటట్టుంది, అందుకనే లేడీస్ అందరూ కొంచెం వాళ్ళు రీల్స్ కోసం కొంచెం చిన్న చిన్న డ్యాన్స్ మూమెంట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా తాడు తెరిచారండి. ఇప్పటికి ఇదిగో చూసారా, రవి పిల్లయ్య గారు వచ్చేదాకా అసలు తాడు తెరవడం ఎవరికి చేత కాలేదు. గంట నుంచి ఓపెన్ చేస్తున్నారు. కిడ్స్ అందరూ ఒకవైపు ఉంటే కేవలం ఇదిగో మా బాహుబలి ఒక్కడు ఒక సైడ్ ఉన్నాడు. రవి గారు కొత్త తాడు కొన్నారు. ఫండ్స్ బాగా రిలీజ్ చేశారు. తాడు నాకు తెలిసి బాహుబలిలో ఇదే కట్టినట్టుంది. బల్లాల దేవు 1000 కేజీల విగ్రహం కదా. అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇది ఇప్పుడు జెంట్స్ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. దీనికోసం గొప్ప గొప్ప యోధులు, సమర యోధులు అందరూ రెడీగా ఉన్నారు. ఇదంతా సునీల్ గారి అధ్యక్షం జరుగుతుంది. ఇక్కడ చూసారా, చెట్లు కడుతున్నారు. వాళ్ళు లాగలేదని తెలిసి ఇంత దారుణం జరుగుతుంది. మీరు దీన్ని ఖండించాలి. మీకెళ్ళి కట్టుకుంటున్నారండి, అడిగట్టాలి. చెప్తాం, ఇవన్నీ నోట్ చేస్తున్నాం. వాళ్ళు తాడు కట్టారట్టు. ఓకే, ఒక్క నిమిషం. ఏంటంటే ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? తాడు చెట్టు ఏంటండి ఇది? ఏంటండి ఇదంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుందా? ఇదంతా మీరు చేస్తున్నారా? ఇంట్లో మోసం చేసినట్టు బయట కూడా మోసం చేయాలనుకుంటే ఎట్లా అండి? మీరేమో లాగుతా అన్నారు, వాళ్ళని చెట్లు కట్టేస్తున్నారు. హైకమాండ్ సునీల్ గారు ఏంటి దౌర్జన్యం? అది చెట్టు కట్టేస్తారు చూడండి. అది రవి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చూడండి, తీయాలి. తీయండి, చెట్టు తీసేయండి. అలా చేయకూడదు. అవును, బాహుబలి సినిమాలో అవుతారు కదా, అలా లాగండి. పడుకో.
టగ్ ఆఫ్ వార్ తర్వాత ఇంకొక గేమ్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఆ టేబుల్ మీద చూస్తున్నారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ ప్లే చేస్తారు. ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఒక ఐటమ్ ఆ సాంగ్లో లిరిక్లో ఉంటుందన్నమాట. ఎవరైతే కనిపెడతారో వాళ్ళు విన్నారు. హెల్ప్ నీడెడ్. చీర్ చేయాలి మన ఎక్స్ ప్రెసిడెంట్ సత్య గారు. కమాన్. Okay. రెడీ. Guys, face painting is extended for 30 minutes. If you అయ్యో ఒక్క నిమిషం పట్టుకున్నారా? మీరు పట్టుకోండి. చూసేలో పట్టేసుకోరాదు. అదే మువ్వలే కరెక్ట్. గుడ్ జాబ్. ఆరింటికేనా డిన్నర్ మీది? ఓకే, చప్పట్లు కొట్టాలి. అండి, మేము ఇక్కడ కాల్గరీ తెలంగాణ అసోసియేషన్ సిటిఏ తరఫున మనబడి టేబుల్ పెట్టాము. మనబడి అనేది మనకి తెలుగు కంప్లీట్ మాట్లాడడానికి రాయడానికి వీలుగా అందరికీ నేర్పిస్తారు. ఒకసారి మీరు ఏమైనా వివరాలు కావాలి అంటే ఇక్కడికి వచ్చి కనుక్కుంటే మిగతా వివరాలన్నీ కూడా చెప్తాను నేను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇంకా ఈరోజు? My baby, he's just 1 year old. This is our first time coming to CTA. వెల్కమ్ టు సిటిఏ. అదేగా కొంతమంది పేర్లు గుర్తుంటాయి, కొంతమంది ఫేజులు గుర్తుంటాయి. యూ కెన్ పుట్ నేమ్స్ టు ఫేజెస్ అంటారు కదా. రవకాంత్ ఎక్కడ ఉంటావు అన్నాడు? నేను నార్త్ ఈస్ట్ లో ఉంటాను. ఇక్కడ ఐటీ సెక్టర్ లో పనిచేస్తాను. మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్. మేము హైదరాబాద్ ముషీరాబాద్ లో ఉంటాము. మేము ఫోర్ట్మేట్ నుంచి ఇక్కడ మూవ్ అయ్యాము ఈ మంత్. ఇట్స్ బిన్ లైక్ 2-3 weeks. ఫోర్ట్మేట్ లో ఇంక్లూడ్ సో అప్ అండ్ డౌన్ చేస్తున్నాము. Hi, I'm Shashi. We moved from Fortnite Meditation Service. So I'm already started educator. I'm going to open my own day house in the house. So very let's good. see Nice. how it goes. డాక్టర్ విషు అండ్ సందీప్ మామూలు మేము లాస్ట్ ఇయర్ 2022 వచ్చాము. అక్కడ అటు సైడ్ గెట్టుగల్లి వచ్చాం. ఇక్కడ ఒక విషయం గమ్మత్ ఏంటంటే తెలుగు వాళ్ళ మీటింగ్ అయితే చాలు, అందరూ వచ్చేస్తారు. ప్రాంతం భేదం ఏమీ లేదు. ఇక్కడ వేరే పార్టీలు కూడా లాస్ట్ 22లో మేము అటెండ్ అయ్యాము. ఎక్కడ అసలు తెలుగు వాళ్ళే కాదు, ఇంకా వేరే మిలియన్స్ కూడా వచ్చేస్తారు. అందరూ చేస్తారు. ఇక్కడ ఇంత దూరంలో ఉండి మనం ప్రాంతం వాళ్ళందరూ కలుసుకోవడం అనేది చాలా
మంచి విషయము. ఎందుకంటే ఒకరికొకరు సహాయం అవుతుంది. కలిసి ఏదో భోంచేసిపోవడమే కాదు, ఒకరికొకరు ఎన్నో విధాలు సహాయం అవుతుంది. అది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ బాబు. నా పేరు అనిల్ కుమార్, నా వైఫ్ కన్నడలో 5 years అయిపోయింది. లాస్ట్ ఇయర్ క్యాల్గరీకి వచ్చాను. డబ్బులు టొరంటోలోనే ఉన్నాం. ఇక్కడ ప్రాపర్ సిరిసిల్ల ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. నా ఇప్పుడు సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అయిపోయింది. పరమేశ్వరి, నేను అనిల్ కుమార్ వైఫ్ని. మాకు ఒక బాబు, 7 years old. తను ప్లే చేస్తున్నాడు అదర్ ఫీస్తో. సో యాక్చువల్లీ దిస్ ఇస్ గుడ్. రాకేష్ క్యాల్గరీకి కొత్త 5 నెలలు అయింది. బట్ నార్త్ అమెరికా లాస్ట్ 10 years, వేరియస్ సిటీస్, ఫైనల్గా క్యాల్గరీ. నేను జస్ట్ టేక్ అవే అని స్కిప్ ద డిషెస్ పేరెంట్ కంపెనీకి వర్క్ చేస్తున్నా. హాయ్, నా పేరు శ్రీ. అండ్ బాబు పార్ట్ 14 months old. మేము చెప్పినట్టు 5 months అయింది. నేను హైదరాబాద్లో ఉంటాము. డిసెంబర్ లో వచ్చామండి క్యాల్గరీకి. సో న్యూ టు కెనడా. వెరీ గుడ్. సో నా పేరు రాంభూపాల్ రెడ్డి, మాది హైదరాబాద్, మాది పటాన్చెరు, మాది బిహెచ్ఎల్ పటాన్చెరు. అంటే ఒరిజినల్ కూడా పటాన్చెరేనా లేకుంటే పటాన్చెరు రామచంద్రపురం, మాది రామచంద్రపురం, మెదక్ జిల్లా మీద జిల్లా. నా పేరు రాంభూపాల్ రెడ్డి, మా వైఫ్ మౌనికా రెడ్డి, సన్ మోక్షిత్ రెడ్డి అండ్ ఆరుషి. నైస్. వెల్కమ్ టు సిటిఎఫ్ ఫ్యామిలీ. గెట్ టుగెదర్. చప్పట్లో. మా వైఫ్ ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ అండి. షీ వర్క్ ఫర్ ఇన్ఫోసిస్. నేను ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం పని ఏం లేదు, ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది. ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అందరూ పని చేస్తూనే ఉంటారు, మాత్రం ఎంజాయ్ చేయాలి. నేను వచ్చిందే అనుకున్నా. నా పేరు మోక్షిత్, నేను 6th class. స్కూల్ పేరు క్రాసింగ్ పార్క్. Monica, I'm from Northeast Calgary, coming from Northeast Calgary, working in Infosys. Thank you, nice meeting you all. I'm grade 3. My name is Arushi. My school name is Crossing Park, and I live in Northeast Calgary. Very nice. It is amazing, and I can't believe that such a big crowd has come and showed up. It's nice, and I'm looking forward to seeing you all. I'm a dentist. I have a dental clinic and dental artist. Dentist. ఈసారి మేము 6వ పిక్నిక్ చేసామండి క్యాల్గరీ తెలంగాణ అసోసియేషన్ తరఫున. చాలా వాన పడుతున్నా, వెదర్ బాగాలేకున్నా దాదాపు ఒక 200 మంది మెంబర్స్ వచ్చారు. ఇంటి నుంచి రకరకాల వంటలు వండుకొచ్చి, చికెన్, గుత్తి వంకాయ కూర, మన పాలకూర పప్పు, మన పక్క ఆంధ్ర తెలంగాణ వంటలు చేసుకొని వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్, ఆటలు ఆడి అందరూ చాలా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు మళ్ళీ మేము బతుకమ్మ కలుసుకుంటాం సెప్టెంబర్లో. అంతవరకు బాయ్. సదా మీ సేవలో ఎప్పుడూ సదాశివరెడ్డి గారు మనకు మంచి వీడియోలు తయారు చేస్తుంటారు. అందుకోసం సదాశివరెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరైతే పిక్నిక్ వచ్చారో క్యాల్గరీ తెలంగాణ చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ ఈ వెదర్లో వచ్చి ఈ వెదర్ని పిక్నిక్ ఎంజాయ్ చేసేదానికి, ఫుడ్ తీసుకొచ్చి ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీరు తీసుకొచ్చే డెడికేషన్కి థ్యాంక్ యూ సో మచ్. వీ గోనా లుక్ ఫార్వర్డ్ ఫర్ ద బతుకమ్మ. థ్యాంక్ యూ. So thank you so much everyone for coming for 2025 Calgary CTA picnic. So Calgary Telangana Association has organized this picnic again in July. So this is our 6th picnic, and around 200 people came into this picnic, and the weather was not supporting to us, but also 200 people came in and we had lots of fun. Thank you so much everyone, and let's meet next year. Everyone who participated in this picnic event, and program was very success. Paramasmakalingam tat pranamami sada sivalingam.
రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎవ్రీబడి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? నెక్స్ట్ అప్పించేవాడు వైద్యుడు నప్పుడు నైతిక పాలు నేను రుజుడు చొప్పటిన తీవ్ర నందును చొప్పటినకు యూరు చొరకము आज की रात में हो सता आबू से आज की रात ऐसा हो सता हर तुझसे बीती है. So I guess I gotta stay now. Oh, I hope someday I'll make it out of. We clawed, we chained our hearts in vain. We jumped, never asking why. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఓ రియల్లీ? మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూస్తుంటావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూస్తుంటావో పిల్లగా ఎక్కడేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో పిల్లగా ఎక్కడేసి చూడకపోతుంటావో Pada sasari isada pamapa mapa mapa tapa magari. In vain we jump, never asking why. We kissed our fell under your spell of love. No one could deny. Kalyani garu, how did you feel? Give me some. Okay, actually it was awesome. Even though like a forecast, like a rain forecast చూపిస్తున్నా కూడా ఇంతమంది రావడం ఇట్స్ లైక్ గ్రేట్ ప్లెజర్ ఫ్రమ్ CTA organizers and executive committee. I like we were a little bit doubt about the crowd, how many people will show up, and like it's very nice to have this big crowd for this kind of day, gloomy day, and we thankful everyone for coming and encouraging us for our CTA events. Thank you so much. Ravi garu, what do you think? I think it has been a great turnout due to this weather, and I hope that everyone enjoyed. And thank you everyone for staying such a long time, and you can stay for more. Thank you so much everyone for making this event very grand. I mean ఇంత చల్ల ఉన్నా అందరు వచ్చిర్రు, ఫుడ్ తెచ్చిర్రు, అందరికి సరిపోయింది. అండ్ మిగిలింది కూడా అందరికి పార్సల్ చేసినాం. అండ్ బతుకమ్మ కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకోవాలి మనం అందరం కలిసి. హ్యూజ్ క్రౌడ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.
ఈవెంట్. సో మేము ప్లాన్ చేసినట్టేనే జరిగింది. థ్యాంక్స్ టు ది కమిటీ అండ్ ఆల్ ది మెంబర్స్ హు పార్టిసిపేటెడ్ అండ్ స్పెషల్లీ టు ది వాలంటీర్స్. మన జనరల్ సెక్రటరీ కృష్ణ ఈజ్ నాట్ హియర్, ఈజ్ ఇన్ ఇండియా, బట్ కూడోస్ టు కృష్ణ. అక్కడి నుంచి కూడా మాకు మెసేజెస్ పంపించిండు. గ్రేట్ కోఆర్డినేషన్, గ్రేట్ సెట్టింగ్ ఆఫ్ థింగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కృష్ణ. ఐ హోప్ యూఆర్ సీయింగ్ దిస్ వీడియో సమ్వేర్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఉంది, Calgary Food Bank. Thank you to all the people who have donated for the Calgary Food Bank. We are eternally grateful for you. And ఇంకెవరున్నారు ఇక్కడ, మై కిరాణా స్టోర్ who served us chai, super chai and sweets కూడా, బిస్కెట్స్, చాయ్ బిస్కెట్స్, స్వీట్స్, ఎవ్రీథింగ్. సో అసలు ఎక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వీ హవ్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్ టు మేక్ యూ గైస్ హ్యాపీ. ఇఫ్ ఎనీబడి ఈస్ నాట్ హ్యాపీ, ప్లీజ్ డోంట్ మైండ్. బతుకమ్మకు రండి, అందరు ఎంజాయ్ చేద్దాం. మీకు ఫుల్ డాన్స్, మస్తీ, మజా. September 27th ఎప్పుడు రావాలి తెలుసు కదా, 3 వరకు హాల్లో ఉండాలి. అప్పుడే మస్తు డాన్స్ చేయొచ్చు. అర్థమైందా అందరికి? మళ్ళా మెంబర్షిప్ కట్టాలి. నేను చెప్తున్నా, మళ్ళా ఊరికి అడగం మేము. నెక్స్ట్ వీడియోలో మనం బతుకమ్మ ఈవెంట్ ఎలా సెలబ్రేట్ చేసామో చూద్దామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.